హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పీజీ సెట్ మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రేపు రిలీజ్ చేస్తారని చెప్పారు. 3/10/2024 అసలు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేశాక మనం కాలేజ్లో ఎలా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. ఒకవేళ ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వస్తే సెకండ్ పేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా మీకు సీట్ అనేది వస్తుందా, లేకపోతే ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో ఉన్న సీట్ క్యాన్సిల్ అవుతుందా అనేది చాలామంది డౌట్. నేను ఇప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ అసలు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. మీరు ఒకవేళ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ కౌన్సిలింగ్లో వస్తే ఆటోమేటిక్గా సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో వస్తే మీరు హోల్డ్ చేసుకుంటే సెకండ్ పేజ్ కౌన్సిలింగ్లో ఒకవేళ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది మీకు క్యాన్సిల్ అనేది అయిపోతుంది. పక్కా మీకు సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది జాయిన్ అవ్వాలి. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. టీసీ అయితే ఒరిజినల్ తీసుకుంటారు, మిగతావన్నీ జిరాక్స్లో సబ్మిట్ చేయాలి. హాల్ టికెట్, టీసీ, అలాగే మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా 6 సెమ్స్, అవన్నీ మీరు సబ్మిట్ చేయాలి, జిరాక్స్లో అనేది సబ్మిట్ చేయాలి. బట్ టీసీ మాత్రం ఒరిజినల్ సబ్మిట్ చేయాలి. మిగతా 10th ఇంటర్ లాంగ్ మెమోస్, షార్ట్ మెమోస్ మాత్రం మీరు ఒరిజినల్వి చూపించాలి. చూపించిన తర్వాత రిటర్న్ మీకే ఇచ్చేస్తారు. సో గైస్ మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రేపు రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ 2 సెట్స్ అనేవి మీరు తీసుకెళ్ళండి. అలాగే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీ ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత ఉంది, మీరు పే చేయాలా లేదా అనేది నేను క్లియర్ కట్గా వీడియో ఆల్రెడీ చేశాను. అది మీరు ఒకసారి చెక్ చేయండి. ఎలా చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేది పక్కా వీడియో చేశాను. మీరు ఒకసారి చెక్ చేయండి. రేపు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చాక ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను వీడియో అనేది చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.